కూచిపూడి అంటే కదలికల్లో కథ, చూపుల్లో భావం. నమస్కారం, నా పేరు నిహాంతరి రెడ్డి. నాకు 5 సంవత్సరాల వయసులో పద్మశ్రీ డాక్టర్ శోభానాయుడు గారి దగ్గర కూచిపూడి శిక్షణ ప్రారంభించడం జరిగింది. తర్వాత కళారత్న వెంపటి రవిశంకర్ గారి దగ్గర శిక్షణ కొనసాగించడం జరిగింది. 2015లో కూచిపూడి నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళకి అందాలి అన్న భావనతో అక్షద స్కూల్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అనే ఇన్స్టిట్యూట్ని స్థాపించడం జరిగింది. మనకి భారతదేశంలో 4 వేదాల నుంచి ఒక్కొక్క వేదం నుంచి ఒక్కొక్క ఎలిమెంట్ తీసుకొని నృత్యాన్ని బ్రహ్మగారు తయారు చేశారు. అలానే ఋగ్వేదం నుంచి పాఠ్యం, సామవేదం నుంచి మ్యూజిక్, ఇలా ఒక్కొక్క వేదం నుంచి ఒక్కొక్క ఎలిమెంట్ ఎక్స్ట్రాక్ట్ చేసి బ్రహ్మ నృత్యాన్ని క్రియేట్ చేశారు. సో మనకి భారతదేశంలో 9 శాస్త్రీయ నృత్యాలు ఉన్నాయి. అందులో కూచిపూడి ఒక శాస్త్రీయ నృత్యం. కృష్ణా జిల్లాలో కూచిపూడి అనే గ్రామం నుంచి వచ్చిన నృత్యం. మనకున్న 9 శాస్త్రీయ నృత్యాలు ప్రతి ఒక్క దానికి దాని యొక్క ప్రత్యేకత అంటూ ఉంటుంది. అలానే కూచిపూడికి తరంగం అనే ఒక అంశం చాలా ప్రత్యేకం. ఇక్కడ మనం నాయిక అంటే డాన్సర్ పళ్ళెం మీద డాన్స్ చేస్తూ బ్యాలెన్స్ చేయడం మనం చూస్తాము. ఈ తరంగం అనేది శ్రీకృష్ణ లీలా తరంగిణి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఒక్కొక్క తరంగం కూడా పళ్ళెం మీద డాన్సర్ బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది. సో ఇది కూచిపూడికి ఉన్న ప్రత్యేకత. అలానే ప్రతి ఒక్క శాస్త్రీయ నృత్యానికి దాని యొక్క ప్రత్యేకత ఉంటుంది. కానీ ఇప్పుడు తరాల వాళ్ళు శాస్త్రీయ సంగీతం కానీ శాస్త్రీయ కళలు కానీ ఎందుకు నేర్చుకోవాలి అంటే బికాస్ అది మనకి పిల్లర్ టు అండర్స్టాండ్ ద ట్రెడిషన్స్. మన ట్రెడిషన్స్ అర్థం చేసుకోవడానికి అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పిల్లర్. ఈ నృత్యాన్ని మోస్ట్లీ తెలుగు స్టేట్స్లో ఉన్న తెలుగు వాళ్ళు ఎక్కువగా చేయడం జరుగుతుంది. రంగప్రవేశం అంటే ఒక నర్తకి తను మొదట చేసే నృత్య ప్రదర్శన ఈ రంగప్రవేశం అంటాం. తన గురువు నటువాంగానికి నృత్య ప్రదర్శన ఒక రెపర్టో అంతా కలిపి చేసేదాన్ని రంగప్రవేశం అని అంటాం. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలని అకాడమిక్స్కే కాకుండా లలిత కళల్లో కూడా ప్రోత్సహించడం అనేది వాళ్ళకి ఇచ్చే అద్భుతమైన వరం. ఎందుకంటే అకాడమిక్స్ మేనేజ్ చేయడం చదువుతుంటే అది ఈజీ అవుతుంది. బట్ అట్ ద సేమ్ టైం లలిత కళల్లో కూడా వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళకి ఏకాగ్రత, క్రమశిక్షణ, లైఫ్లో కొన్ని సెట్ ఆఫ్ వాల్యూస్ అనేవి ఫామ్ అవుతాయి. అందుకని చిన్నతరం నుంచే వాళ్ళని ఏదో ఒక స్పోర్ట్లో కానీ ఒక లలిత కళ సంగీతం కానీ నృత్యంలో కానీ ప్రోత్సహించడం అనేది వాళ్ళకి ఎంతో మీరిచ్చే చాలా అద్భుతమైన వరం. ఇప్పుడు నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ని నేను చాలామందిని చూస్తున్నా. వాళ్ళు మల్టీ టాస్కింగ్ అంటే ఒకటేసారి ఎన్నో పనులు చేయడం వాళ్ళకి చాలా ఈజీగా వస్తుంది. సో అది లలిత కళలతోటి కానీ వేరే ఒక యాక్టివిటీని మేనేజ్ చేయడంలో కానీ అలా చేసినప్పుడే వాళ్ళకి అది ఈజీగా వస్తుంది. సో అకాడమిక్స్తో పాటు మీ పిల్లలని ఒకవేళ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే సంగీతంలో కానీ నృత్యంలో కానీ ఏదైనా గేమ్స్లో కానీ ప్రోత్సహిస్తే వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది ఆ విద్య. నా దగ్గరికి చాలామంది వచ్చి అడుగుతూ ఉంటారు, మా అబ్బాయిని కూచిపూడిలో జాయిన్ చేయొచ్చా, డాన్స్ నేర్పించచ్చా అని చెప్పి. ఇది ఒక స్త్రీ పురుష భేదం కానీ చిన్న పెద్ద అని దీనికి ఏమీ ఉండదు. ఎవరైనా సరే నృత్యం ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. అక్షద స్కూల్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అనే ఇన్స్టిట్యూట్ని స్థాపించడం జరిగింది. ప్రస్తుతం 300కు పైగా స్టూడెంట్స్ శిక్షణ పొందుతున్నారు. కూచిపూడి అనే దాన్ని భావితరాల వాళ్ళకి అందజేయాలి అన్న భావనతో ఈ కూచిపూడి ఇన్స్టిట్యూట్ మణికొండలో స్థాపించడం జరిగింది. వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా కూచిపూడి నేర్చుకోవాలి అని అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉన్న విద్యార్థులకు కూడా ఆన్లైన్లో శిక్షణ అందించడం జరుగుతుంది. ఎవరైనా విద్యార్థులు ఈ కళల పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు తప్పకుండా కళలు నేర్చుకోవాలి. ముందు తరాల వారికి వీటిని తీసుకొని వెళ్ళాలి. అక్షద ఇన్స్టిట్యూట్లో ఈ అందమైన కళారూపాన్ని అందరం నేర్చుకుందాం, అభివృద్ధి చెందుదాం, అలానే పరిరక్షిద్దాం. థ్యాంక్ యూ. నమస్కారం.